సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడు పెరికె మునుకుమార్ విమర్శించారు. తక్షణమే సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్ను పరిశీలించారు. సంక్షేమ హాస్టల్లోని పరిస్థితులను పరిశీలించి సమస్యల గురించి విద్యార్థులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కమిటీ బృందానికి విద్యార్థులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా పెరికె మునుకుమార్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో కనీసం మెనూ సక్రమంగా పాటించడం లేదని, పారిశుద్ధ్య సమస్యలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయని అన్నారు. హాస్టల్ విద్యార్థుల భద్రత విషయంలో అనేక లోపాలు కనబడుతున్నాయని, హాస్టల్లో ఎమర్జెన్సీ మెడికల్ కిట్ సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక వంటగది, డైనింగ్ హాల్తో పాటు పరిశుభ్రమైన తాగునీరు కూడా లేదని అన్నారు. అంతేకాకుండా హాస్టల్ భవనంలో వెంటిలేషన్ సమస్య, అపరిశుభ్రత ఉందని, సిబ్బంది కొరత వేధిస్తోందని అన్నారు. ఇన్ఛార్జి వార్డెన్లపై ఆధారపడుతూ జిల్లా సంక్షేమ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేయాలని, హాస్టల్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని, హాస్టల్లో పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించి అత్యవసర మెడికల్ కిట్లను ప్రతి హాస్టల్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పోతెపాక సాంబయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు బాకీ నరసింహ, దాసరి ఈశ్వర్, దాసరి కృష్ణ, ముత్యాల శంకర్ రెడ్డి, ఆదిమల్ల దేవేందర్, పోతెపాక శంకర్, దాసరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఎస్సీ మోర్చా పిలుపు మేరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని సంక్షేమ హాస్టళ్లను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల మీద అధ్యయనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లను మనం ఈరోజు కూడా వెళ్ళి విజిట్ చేసి విద్యార్థులతోటి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి కూడా అక్కడ ఉన్న వాతావరణాలన్నిటి కూడా మనం పరిశీలించడం జరిగింది. చాలా చోట్లలో కూడా భోజన విషయంలో లేదా వసతి విషయంలో కూడా ఎట్లా ఉన్నది, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏంది, హెల్త్ ప్రొఫైల్ ఏంది విద్యార్థులది, అక్కడ స్టాఫ్ విషయంలో కూడా అన్నీ మేము జిల్లా వ్యాప్తంగా కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సంక్షేమ హాస్టళ్లలో ఉన్నటువంటి బీద విద్యార్థులను కన్న బిడ్డల లెక్క చూస్తూ వాళ్ళ బాగోగులు ప్రభుత్వ అధికారులే తల్లిదండ్రుల లెక్క వాళ్ళ బాధ్యత తీసుకొని సంక్షేమ హాస్టల్లో చదువుకునేటువంటి ప్రతి పేద విద్యార్థికి కూడా అండగా సపోర్టుగా ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ప్రతి వారం కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మెజిస్ట్రేట్లో స్థాయిలో ఉన్నటువంటి అధికారులు హాస్టళ్లను పరిశీలిస్తే విద్యార్థులకు కూడా ధైర్యంగా ఉంటుంది. ప్రభుత్వం వారికి అందించేటువంటి ఫలాలు కూడా నేరుగా అందుతాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కిరాయి భవనాల్లో ఉంటున్నటువంటి హాస్టళ్లను వెంటనే పక్కా భవనాల్లోకి మార్చాలి. ఇప్పుడు వర్షాకాలం అంటువ్యాధులు ప్రబలిల్లేటువంటి అవకాశం ఉంది. డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు సంబంధించి హెల్త్ ప్రొఫైల్ కూడా ప్రతి హాస్టల్లో తీసుకొని వారికి సంబంధించి ప్రతి హాస్టల్లో కూడా ఒక మెడిసిన్ కిట్ను తప్పకుండా ఉంచాలి. రెగ్యులర్ స్టాఫ్ను కూడా హాస్టల్లో ఉంచాలి. చాలా చోట్లలో వాచ్మెన్లు కానీ సిబ్బంది కానీ అరకొర కొరత ఉంది. ఆ సిబ్బంది కొరత కూడా పరిశీలించి వెంటనే వీటిని పరిష్కరించాలి. సంక్షేమ హాస్టళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కూడా తీవ్రంగా పరిగణించి రానున్నటువంటి రోజులలో కూడా ఈ కార్యక్రమాన్ని నివేదిక పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత వీటి మీద క్రోడీకరించి మేధావులతోటి మాట్లాడి కూడా హాస్టళ్ల విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని ఇటు విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఉన్నటువంటి స్టాఫ్కు కూడా అరకొర జీతాలతోటి పనిచేస్తున్నటువంటి స్టాఫ్కు కూడా మేము అండగా ఉంటాం. వారి జీతాలు కూడా స్టాఫు 4,000, 3,000 చిన్న చిన్న జీతాలకు పనిచేస్తూ ఉన్నారు. ఆ జీతాలను కూడా వెంటనే 10,000 రూపాయలకు పెంచి వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించి వారికి ఉద్యోగరీత్యా ఒక బీమా సదుపాయాన్ని కూడా కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగుల తరపున కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి సంబంధించి జీతభత్యాలు కానీ, వారి ఆరోగ్య ప్రొఫైల్ కానీ మిగతా విషయాలన్నిటి కూడా హాస్టళ్ల సంక్షేమ విషయంలో పక్కా భవనాలు నిర్మించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.